నా ప్రియ సహోదరులారా, చాలామంది ప్రేమ అంటే స్వేచ్ఛలు నెరవేర్చుకునేది ప్రేమ అంటారు. కానీ నిజమైన ప్రేమ ఏది అనగా నీ కొరకు ఏమైనా చేసేవాడు, మాటలతో చెప్పేవాడు కాదు, క్రియలలో చూపించేవాడు. ప్రేమను తాత్కాలికంగా చూపించేవాడు కాదు, కొంతకాలం నీతో మంచిగా ఉండి కొంతకాలానికి వెళ్ళిపోయేవారు కాదు. అది కాదు ప్రేమ. ప్రేమ అంటే దేనికైనా వెనుతిరిగినది. ప్రేమ నిన్ను ఏ బంధకాల నుంచి అయినా విడిపించేది ప్రేమ. ఎన్ని శ్రమల నుండి అయినా విడిచిపోని ప్రేమ. కొంతకాలం సంతోషపరిచే ప్రేమ కాదు, జీవితకాలం అంతా నిన్ను కాచి కాపాడే ప్రేమ. కానీ భూలోకంలో ఉండే ప్రేమ భూమి మీద ఉన్నంత వరకే. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఆదరణ కలిగించే ప్రేమ ఎవరిస్తారు? నిన్ను కష్టాల నుంచి విడిపించే ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నిన్ను శ్రమలో ఆదుకునే ప్రేమ, శోధనలో నిన్ను ప్రేమించే ప్రేమ క్రీస్తు ప్రేమ ఒక్కటే. ఆ క్రీస్తు ప్రేమే నిన్ను ప్రేమిస్తున్నది. ఆ ప్రేమ నిన్ను ఎడబాయక నీ పాపముల కొరకు తన ప్రాణమును అర్పించాడు. నీ కొరకు తన రక్తమును కార్చాడు. నీ కోసం ఎన్నో శ్రమలు పొందాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల మనము ఎన్నటికీ నశింపక మనకు నిత్యరాజ్యం అనుగ్రహించబడి ఉన్నది. మనము ఆయనను ప్రేమించిన ఎడల ఆయన మన కొరకు రెండవ మరణం నుండి రక్షణ దయచేయను. ఎవరు చూపని ప్రేమ ఆయన మన ఎడల చూపించను, ఇంకా చూపిస్తూ ఉన్నాడు. మనము ఇంకా పాపంలోనే ఉన్నా కానీ ఆయన మన కొరకు రక్షణ దయచేసి ఉన్నాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, రోజు మొత్తంలో ఆయన గాయపరిచిన, ఆయన ఆజ్ఞలు మనం తృణీకరించిన, కానీ మనలను దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. మనము ఆయన ఎదుట పక్షాత్తాపం కలిగి ఉన్నాడల ఆయన కరుణామయుడు, ఆయన సత్యస్వరూపి కనుక, నీతిమంతుడు కనుక మనలను సమస్త దుర్నీతి నుంచి, మహాశ్రమల కాలము నుంచి మనలను విడిపింపచేయను. అటువంటి ప్రేమ కొరకు మనము ఎంతో నిరీక్షణ కలిగి ఉండవాలని, అటువంటి ప్రేమను పొందిన మనము ఎంతో ధన్యులము. మనము ఆయనను ఎరిగి ఉన్నా కానీ మనకు జీవితమును పరిశుద్ధముగా కాకుండా లోకాశలకు, శరీరాశలకు మనకు జీవితాన్ని యోచించిన ఎడల పరిశుద్ధతను పొందుకొని పోక మనము నరకము అనే యొక్క వస్త్రము ధరించుకొని అగ్నిలో నిత్యము కాలుతూ ఉంటాం. కానీ దేవుడు అక్కడకు మీరు వెళ్ళటానికి అర్హులు కాదు. మీరు నా సంబంధులు, పరలోక రాజ్యపు సంబంధులు, మీరు పరలోకవాసులు, మీరు నాతో పాటు ఉండవలసిన వారు. కానీ మీరు మీకు మీరే నరకంలోకి వెళ్తానని ఎంతో ఆశగా చెప్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అది మీకు తగనిది. మీరు పరిశుద్ధుల యొక్క కుమారులు, కుమార్తెలు. మీరు నాతో కలిసి నిత్యం జీవించుటకు నూతన యెరూషలేమును నిర్మించున్నాను. మీరు నాతో కలిసి, నేను మీతో కలిసి నిత్యం ఉండుటకు ఒక నిత్యమైన స్థలమును మీ కొరకు ఏర్పరుచున్నాను. మీరు లోకాశలకు, శరీరాశలకు బంధకములుగా కాకుండా నాకు స్వార్థను ప్రకటించచ్చు, భక్తి కలిగి విశ్వాసంలో ఎదిగి నా కొరకు నాతో పాటు జీవిస్తూ ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించి మీరు రక్షణ బాప్తిస్మను పొంది నా ఎదుట మీ పాపంలో ఒప్పుకొని ఎడల నేను మిమ్మలను క్షమించి జీవగ్రంథమందు మీ యొక్క పేరును రాసేదను. మీరు సిద్ధము కలిగి ఉండేది, నా యొక్క రాకడ త్వరగా ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్.